హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు. ఈరోజైతే మీ ముందుకైతే ఇంకో మంచి టాపిక్తో అయితే వచ్చామండి. టాపిక్ కాదు, ప్రాపర్టీ అండి. ఇది ఇక్కడ గ్రూప్ హౌసెస్ అయితే ఉన్నాయి. మామూలుగా సింగిల్ హౌసెస్ కాదండి, G+1 హౌసెస్ అయితే ఇవి అయితేను. టాపిక్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు కానీ మన నెల్లూరులో కానీ ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలన్నా కానీ సబ్స్క్రైబ్ చేయండి. అంటే సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన ప్రాపర్టీ కొనమని కాదు, ఒక ఐడియా వస్తుంది రియల్ ఎస్టేట్ గురించి. రియల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో మనం అందిస్తాము, ఓకేనా. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూస్తుంది ఏమంటే G+1 హౌస్ అండి. ఇది టోటల్ సైట్ వచ్చి 20 అంకణాలండి. దీనిలో కన్స్ట్రక్షన్ వచ్చి 36 అంకణాస్ అయితే కన్స్ట్రక్షన్ జరిగి ఉంది. ఇది ఒక చిన్న బుడ్డి గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ బిల్డింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది. అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ కలిగి కూడా మన దగ్గర ఉన్నాయి. వెస్ట్ అయితే 19.2 అంకణాస్ అండి. దీనికి మనకి కార్ పార్కింగు, ఇంకా అలాగే 4 బెడ్రూమ్స్, 4 బాత్రూమ్స్, కిచెన్, 2 కిచెన్ రూమ్లు అలా వస్తాయి. ఇక్కడ రెంట్లో చూసుకున్నట్లయితే మనకి దాదాపు 9,000 నుంచి 10,000 వరకు అయితే ఉన్నాయి ఈచ్ పోర్షన్కి. చూడండి, ఇంకా లోపలికి వెళ్ళి చూడండి ఎట్లా ఉందో. వుడ్ వర్క్ మంచిగా చేస్తున్నారు, అండ్ స్టాండర్డ్గా అయితే చేస్తున్నారు. బిల్డర్లు అనేవాళ్ళు ఎవరిని మోసం చేయాలని ఏం చేయమండి. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అది కారణం ఏంటంటే ఆ వర్క్ చేసే వాళ్ళతో కానీ బిల్డర్లు కాదు. ఎందుకంటే బిల్డర్లకి కస్టమర్స్ రిపీట్ అవుతూ ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు కొన్నారనుకోండి, మీరు ఇంకొక రెఫర్ చేయాలన్నమాట. అదే కోరుకుంటారే కానీ మిమ్మల్ని మోసం చేయాలని ఏం కోరుకోరు. ఈ డిజైన్లలో వీటిల్లో ఒక్కొక్కరు ఒక పద్ధతి ఫాలో అవుతుంటారు అన్నట్టు. దీని లొకేషన్ అయితే చెప్పడం మర్చిపోయాను కదా. దీని లొకేషన్ వచ్చి మనం 4వ మైల్ ఉంది కదండి, అక్కడండి. ఇది 4వ మైల్ దగ్గర మన మైపాడ్ రోడ్ ఉంది కదా, అక్కడ 4వ మైల్ అండి. ఆ ఏరియా వాళ్ళల్లో మీరు కానీ ఆ ఏరియాలో కానీ ప్రాపర్టీ కొనాలనుకుంటే దీన్ని అయితే నేను పక్కాగా ప్రిఫర్ చేస్తున్నానండి. తీసుకోవచ్చు. రోడ్డు కూడా చాలా దగ్గర, అంటే మన మెయిన్ రోడ్డు ఉంది కదా మైపాడ్ రోడ్డు, దానికైతే ఓన్లీ ఒక 50 మీటర్స్ కూడా ఉండదండి, చాలా దగ్గరేను. చూడండి, ఇది ఒక బెడ్రూమ్ అండి. వుడ్ వర్క్ కూడా మంచిగా చేస్తున్నారు. అదేవిధంగా సీలింగ్ కూడా చాలా చాలా మంచిగా అయితే చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మొత్తము ఈ దారబంధరాలు ఉంటాయి కదా, వాటిలన్నిటికైతే గ్రానైట్ అయితే వాడున్నారు. యాక్చువల్గా గ్రానైట్ వాడటం అంటే ఇప్పుడు చూడండి, ఇది బాత్రూమ్. ఇది దాంట్లో చూడండి, మామూలుగా గ్రానైట్ వాడితే మామూలుగా అయితే ఒక 4 అంగనాలు అట్లా పెడతారు. కానీ ఇతను 2 స్టెప్స్ పెట్టినారు చూడండి. యాక్చువల్ అయితే ఆ ఫస్ట్ స్టెప్పే వాడతారు ఎవరైనా. ఈ సెకండ్ స్టెప్ కూడా, అంటే మనం మెయిన్ దర్వాజకి ఎట్లా పెట్టుకుంటామో అదే బెడ్రూమ్ దర్వాజకి ఎట్లా పెడతామో అట్లాగే బాత్రూమ్ దానికి కూడా అదే విధంగా అదే లావుగా పెట్టున్నారు చూడండి. మామూలుగా అయితే ఫస్ట్ క్రాస్ ఉంది కదా అంతవరకే పెడతారు, కానీ వీళ్ళేమంటే దాని ఎక్స్టెన్షన్ కూడా పెట్టారు. అదేవిధంగా PVC విండోస్ కానీ వీటికి విండోస్కి కూడా 5 దారబంధరాలు ఏవైతే మన గ్రానైట్ అయితే పెట్టున్నారండి. ఈ గ్రానైట్ పెట్టడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఒకవేళ చేతులు మందులు అలాంటివి వేసుకోకపోయినా కానీ సరే మనకు చేతులు పట్టకుండా అయితే ఉంటుంది. అంటే యాక్చువల్గా చేతులు ముందు ఇది గ్రానైట్ వేయకపోతే ఉంటే వుడ్ వాడామనుకోండి, అది ఒక 10 ఇయర్స్ తర్వాత అయినా కానీ చేతులు పట్టిందంటే దాని కాస్ట్ అనేది తక్కువే. కాకపోతే దానికి రిపేర్ చేయాలంటే దాన్ని అంతా పగలగొట్టి చేయాలంటే గందరగోళం అయిపోతుంది. అందుకని ఆ పని లేకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఏమంటే మన గ్రానైట్ అయితే వాడుతున్నారు. ఇది ఇంకో బెడ్రూమ్ అండి, సెకండ్ బెడ్రూమ్. ఇది బాత్రూమ్ చాలా క్లీన్గా నీట్గా ఉంది చూడండి. టైల్స్ అయితే పై వరకు వేస్తున్నారు. అది కూడా పెద్ద బిల్లులు అండి, చిన్నవి కాదు, చాలా పెద్ద పెద్దవి. అండ్ దీనికి కాస్ట్ కానీ వచ్చినట్లయితే 1,10,00,000 చెప్తున్నారండి. ఈస్ట్ అయితే 1,10,00,000, వెస్ట్ అయితే 1,04,00,000 అయితే చెప్తున్నారు, విత్ సీలింగ్ అండ్ కబోర్డ్తో సహా. ఇంకపోతే ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ అండి. దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే కొట్టేస్తున్నాను, చూసేసేయండి. ఫాస్ట్గా అయితే చూసేసేయండి. ఎందుకంటే కింద ఎలా ఉంటుందో సేమ్ పైన కూడా సేమ్ అలాగే ఉంటుంది.
ఇంకా దీని చుట్టుపక్కల అమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, సాయిబాబా గుడి ఉంది. అదేవిధంగా స్కూల్స్ వచ్చినట్లయితే శ్రీ సాయిరామ్ స్కూల్ ఉంది, విద్యా విహార్ స్కూల్ ఉందండి. పెద్ద పెద్ద స్కూల్సే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడైతే మనకి 2 సూపర్ మార్కెట్లు ఉన్నాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. అండ్ మనకి ఇక్కడ బ్యాంక్స్ 2 ఉన్నాయి, ఇండియన్ బ్యాంక్, గ్రామీణ బ్యాంక్ అయితే ఉన్నది. ఇంకెందుకు కావాల్సిన వాళ్ళు కింద నెంబర్ని అయితే సంప్రదించండి.